తాతగారు నమస్తే. 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 10 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు? బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఇది అంటే 1 by 1 చేసుకొస్తున్నారు. అంటే ఏ విషయాల్లో చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి వర్గాలు అసలు ఏ బతికే పరిస్థితి లేకుండా పోయింది. సంక్షేమ కార్యక్రమాలు మొత్తం పూర్తిగా ఆపేసింది అనేది ఒక ప్రచారం అయితే నడుస్తుంది కదా. లేదు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఆపేయలేదు, చేస్తానే ఉంది. అది మరి ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళు ఏ ప్రచారం చేయాలో ఇదే చేయాలి. వాళ్ళు ఇప్పుడు రెండు సంవత్సరాల్లో నేను వస్తాను, ఎల్లుండి వస్తాను, ఇవన్నీ ఏమొస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎల్లుండి ఎట్లా వస్తాడు? అసలు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందంటూ ఒక ప్రచారం అయితే మొదలుపెట్టి నువ్వు అమలు అవుతుంది, దాన్ని తీసి కౌంటర్ పెట్టు. నువ్వు ఎందుకు తడుస్తున్నావు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని? నువ్వు తప్పు చేస్తేనే నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం అని నువ్వు నిద్రపోకుండా చేస్తున్నావు. అంతే. తప్పు చేయటం వల్లే అంటారా? తప్పు, పూర్తిగా తప్పు చేయటం వల్లే. అసలు మేమేం తప్పు చేయలేదు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఎక్కడ పెడుతున్నారు? ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని జరిగినాయి? ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ తీసుకెళ్ళి లోపలేశారు. వాడు అసలు ఎవరిని లెక్క చేయాల నిన్న నుంచి, తీసుకెళ్ళి లోపలేశారు. అంటే ఇక్కడ ఎలా చూడాలి? వ్యవస్థల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తారనే ఆలోచన ఇంకా ఉందనుకోవచ్చు అంటారా? వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేయకుండా ఉండడు. ఎందుకంటే వాళ్ళు ట్రై చేస్తారు, ట్రై చేయకుండా ఉండడు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. 10 నెలల్లో పూర్తిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అనే మాట జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నా. నువ్వు చెప్పు, పబ్లిక్లో ఎట్లుందా? 10 నెలల్లో వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు. పబ్లిక్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కంచు కాగడ వేసి ఎతికినా లేదు. సూపర్ 6 అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదండి. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇంకొకటి లేదు చెప్పడానికి. అది సూపర్ 6 అమలు చేయకుండా ఇంకొకటి లేదు చెప్పడానికి. అది అంటే ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ఆశ ఎలా చెప్పగలుగుతున్నాడు? కళ్ళు మూసుకుందాం 2 సంవత్సరాలు ఈ అరాచక పాలన పోతుందని. ఏం చేస్తాడు? కళ్ళు మూసుకోక ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు ఆయన ఏం చేయగలుగు? కళ్ళు మూసుకోవటం ఆయన చేసేది. కళ్ళు మూసుకోవటమే చేయగలిగిన పని అంటే అంతే. కళ్ళు మూసుకోవడం ఏమి లేదు. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే గనక ఇప్పుడు వరుస సంఘటనలు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలోనే తిప్పారు. తిరుమల గోమరణాల దగ్గర నుంచి, గోమాతల మరణాల దగ్గర నుంచి ఇక్కడ ఏం జరగలేదు కదా. నీకు అక్కడ అంతా ఈ రోడ్డు మీద పండుకుంటే సరిపోద్దా? కరుణాకర్ రెడ్డి రోడ్డు మీద పండుకున్నాను నేను, ఇదంతా వాళ్ళు తప్పు చేస్తున్నారంటే సరిపోయింది. అక్కడ ఏం జరగలేదు, గోమరణాలు ఏం కాలేదు. అది ఎందుకు తిరుమల రాజకీయంగా ఎందుకు ప్రతిసారి వివాదం అవుతుంది అనుకోవచ్చు అంటారు? అక్కడ ముందు ఫండ్ ఉంది కదా, అది తిన్నారు. ఇప్పుడు తినడానికి అవకాశం లేదు. మరి అది మెయిన్ అంతే. మెయిన్ అంతే. ఎవడు డబ్బుల కోసం కాక దేనికోసం? ఎవడైనా దానికోసమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దేశాన్ని ఉద్ధరిద్దామని? నేను అందరికి మంచి చేశాను, 2,73,000 కోట్లు పనిచేశాను, నేను పేదల పెన్నిదని అంటున్నాడు. ఎవడికి పంచాడు? అసలు ఏం పంచాడు? నాశనం చేశాడు పెడితే. ఏం పంచాడు? ఎవరికి పంచాడు? ఎట్ట పంచాడు? ఏమన్నా పంచాడా? అందరికి బటన్ నొక్కి డబ్బులు పంచాను అంటున్నాడు కదండి. బటన్ నొక్కి, తప్పుడు బటన్ నొక్కాడు కొంత. అది అంతే అంటారు. అంతే, ఏం లేదు. పంచలేదు, ఎత్తలేదు ఎవరికి. ఆయన అసలు ఇప్పుడు ఈ పిల్లల లోపల ఎంతో తినేవాడిని ఇప్పుడు నన్ను తినేయకుండా చేశారే అని బాధ. అది అంటే ఆ బాధతోనే ఇదంతా చేస్తున్నారు. అంతే అంతే. నాకు వచ్చేవి పోయినాయి అనే బాధ ఉంది అక్కడ. అంటే ఆశపడ్డాడు బాగా. తింటం మరిగాడు. తింటం మరిగిన తర్వాత ఎట్టుంటది? అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నేను ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. ఇప్పుడు రాలా. ఇప్పుడు చెట్లు బీకించడానికి వెళ్ళాలి ప్రజల్లోకి. అదే చెట్లు బీకించడం ఏంటండి కొత్తగా? మరి ఆయన చేసింది ఏంటి? ఇంతకు ముందు కంప కొట్టించాడు కదా. ఎక్కడన్నా టూర్ వెళ్తున్నాడు అనుకో, చెట్లన్నీ కొట్టించాడుగా. కొట్టించాడా లేదా? కొట్టించాడు. వీళ్ళు ఒక్క నాయకుడు, వాళ్ళు కానీ ఎవరు కానీ వీళ్ళు ఎటు తిరిగి
ఈ పార్టీ వాళ్ళే చేసిన లెక్క పెట్టరు. వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు? అది పాప ఎంత గ్రీనరీ నాశనం చేశాడు. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే గనక ఈ 10 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి గడిచిన 5 సంవత్సరాల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి ప్రధానంగా? లేదు, చాలా ఉంది, చాలా ఉంది. దాన్ని వాళ్ళు కౌంట్లోకి తీసుకొనియకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశం. అది జరగదు. అది నీకు ఎక్కడ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఇవాళ? అది ఏదైతే ఆ అమరావతికి కానీ లేదంటే గనక వచ్చే కంపెనీలకు కానీ బెదిరింపు ధోరణిలో వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని ఎలా చూడాలంటారు? అది మామూలుగా వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, వీళ్ళు మామూలుగా లెక్క చేయరు. అది లెక్క చేసే పరిస్థితి లేదు, అస్సలు లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి లెక్కలో తీసుకోవట్లేదు ఎవరు ఇంకా? లేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళే చెప్పారు కదా, బట్టలు తెస్తానన్నావు, ఓడ తెస్తానంటావు. ఎవడి ఓడ తెస్తావా నువ్వు? నేను ఓడ తీసుకొని తిరిగాను అన్నారు. అయిపోవాలా? అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు అసలుకి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతకంటే ఆయన ఇంకొకటి పని చేయటం లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేస్తాడు? పని చేయడం లేదు కానీ రెచ్చగొట్టడం కరెక్ట్ అంటారు. జనాల్లోకి ఏదో ఒకటి చేయాలి, తప్పుడు ప్రచారం. అది ఓకే సార్, థ్యాంక్ యూ. కేవలం జనాల్లోకి తప్పుడు ప్రచారం చేయడం కోసం. అది ఎక్కడా చలామణి కాదు. ఆయనకి ఎవరు కూడా ఇవాళ ఆయన లెక్క చేయటం లేదు. ఆ సంగతి తెలుసా? ఇప్పుడు 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 అసలు ఏది ఇప్పుడు నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చాడు, అది ఇది జాగ్రత్త అది ఇది అని అన్నాడు. తీసుకెళ్ళి లోపల దెంగారు. ఏం మరి ఎంత అడావుడి చేశాడని. అసలు రాత్రల్లా వెళ్లకుండా ఉండటానికి ట్రై చేశాడు. పోరం ఏంది అది? కసిరెడ్డి గసికరెడ్డి ఎవడో లేడు, నేను ఊరల్లో తిరిగి వస్తాను, అందరూ నేను పలకరించి వస్తాను అని అన్నాడు. ముందు లోపల దెంగండి అన్నారు, దెంగారు. అది వీళ్ళు మాత్రం ఇప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తున్నారు, చేయకుండా అసలు వాళ్ళు అన్ని పథకం ప్రకారం చేసుకొస్తున్నారు. కూటమి వాళ్ళు పథకం ప్రకారం కాదు కదా, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుంది ఇదంతా. ప్రాపగాండా మాస్టర్, ఓన్లీ ప్రాపగాండా. రెడ్ బుక్ ఇప్పుడు వాళ్ళు రెడ్ బుక్ మాట్లాడాలా లేకపోతే గ్రీన్ బుక్ మాట్లాడాలా, వాళ్ళ దగ్గర ఇంకొకటి మాట్లాడటానికి లేదు. అది అంతే అంటారు. అంతే. మంచిది. థ్యాంక్ యూ సార్.